రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేనిగా నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. మీరు నిజంగానా అక్క శ్యామలక్క? మహిళలంటే గౌరవం లేదు, యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు, హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ఏంటయ్యా అంటే సీజ్ ద షిప్ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద వన్ హూ సీజ్ ద హార్ట్స్. అలాంటి వాళ్ళు ఇది సార్ నా బ్రాండ్. సీజ్ ద షిప్ అంటారు, సీజ్ ద షిప్ అంటారు. ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సీజ్ చేయండి సార్. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. సీజ్ ద షిప్ అంటారు. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చేసేది నిన్నే. హలో అండి, అందరు బాగుంటారా? నేనేనా? మీరందరూ బానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క మళ్ళా నేనే ఏదో చెప్తా ఉండదు కథ, తెలిసిన మీక? ఏమిటది? అంతకుముందు గుంటనగర్ కథ చెప్పినది. జనరల్ గా చెప్పాను రా. ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండదు. అక్క నేను చెప్పనా? ఒక ఊర్లో ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అటు చూడు బే. He saw a beggar who's with one thin cloth, but it's snowing well, it's winding. అది చూసిన ఒక పెద్ద మనిషి, ముసలాయనకి చలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనకి చలి లేకపోతే అసలు రగ్గుతో పని అయింది అంట. ఇంత చిన్న లాజిక్ గెట్ట మిస్ అయిపోయినా అక్క. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ముసలాయనకి చలి పుట్టించింది ఎవరు? ఈ జగన్ కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉంటానా? నేనేనా? So he get down and say, why you are in single cloth? Don't you have a blanket? He says, no. Okay, wait here. Let me go in and bring you a blanket. అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు? ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. నీకు అర్థమవుతుందా? చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా. He gets into his home, he sees his kid, he sees pet, home stress. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? మరుసటి రోజు ఉదయం Morning he had a thought, oh, yesterday night I promised one guy outside. ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి Then he took a blanket and he rushed and saw outside that beggar was dead. బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది, అయ్యా నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను. అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. That guy would have survived with his hope and trust within him. When he trusted someone, when he depended on someone, he lost himself. అలా చచ్చిపోయి ఉన్నాను. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఏమైందిరా? ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా.
ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. ఎందుకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, So in this, there is two moral. If you can't do something, don't promise anyone. చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? పాపం ఏదో ఆయన పెద్ద రగ్గీసాన లోపల పుట్టుకుని బాయే. అప్పటి నుంచి నాలుగేళ్ల నుంచి సెలతో వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా, ఏడమే బతుకుతాడా ముసలాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే, ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంట్రా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన